నాగబంధం సినిమా చాలా అంటే కథ మంచిదన్న, కథ బాగుంటుంది. బట్ తీసుకున్న విధానం, నాగబంధం టైటిల్ పెట్టినందుకు 10 నిమిషాలకు ఒకసారి పావులు వచ్చేస్తుంటాయి స్క్రీన్ మీద. ఆ పావులు చూసి చూసి మనకు కూడా మన సీట్ల మధ్యలో వచ్చాయని ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం వీక్ ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం అంటే టిపికల్ స్క్రీన్ ప్లే ఇది. అంటే నేను ఒక్కడనే చూసినప్పుడు థియేటర్లో ఫ్లాప్ అన్నాం, బట్ ఓటీటీలోకి హిట్ అన్నారు. సో ఇది కూడా అలాగే నాకు తెలిసి అంటే టిపికల్ స్క్రీన్ ప్లే. జనాలకు అర్థం కావాలంటే ఇట్ టేక్ సమ్ టైం. సో అలాగా స్క్రీన్ ప్లే అంటే ముక్కలు అతకబెట్టినట్టు ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్లో కూడా విరాట్ కర్ణ గారిది డ్యూయల్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంటుంది క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లో. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బట్ స్క్రీన్ ప్లే వాజ్ వీక్ ఇన్ ద ఫిలిం. ఆ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ ఏమన్నా చేస్తుంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. బోర్ చాలా కొట్టింది భయ్య. అంటే ఆ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు నాగబంధం అంత గ్రాండ్యూర్గా తీసినప్పుడు ఆ వరల్డ్లోకి మనం ఎంటర్ అవ్వాలి. మనం ఆ వరల్డ్లోకి వెళ్ళే థియేటర్లోనే ఉన్నాం. అంటే ఆ స్క్రీన్లోకి మనం వెళ్ళి మనం అక్కడ ఉన్న ఫీల్ రాగలిగితే అది ఇంకా బాగుండేది. అది మిస్ అయింది సినిమాలో. సో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫిలిం. అంటే సెటర్ హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. విరాట్ కర్ణ పెదకాపు తర్వాత మళ్ళీ ఒక మంచి పెర్ఫార్మర్గా, ఒక మంచి యాక్టర్గా అయితే కనిపించాడు. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశాడు, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ శివుడు నాగసాధు గెటప్లో హీ వాజ్ పర్ఫెక్ట్. హీరో మీద మార్కెట్ అవ్వలేదు, ఇది సినిమా మీద మార్కెట్ అయింది, కాన్సెప్ట్ మీద మార్కెట్ అయింది. ద గ్రాండియర్నెస్ ఆఫ్ ద ఫిలిం మేడ్ దట్ మార్కెట్. 130 కోట్లు పెట్టాలి కాబట్టి పెట్టారు. కాకపోతే ఆ సీజీ వర్క్ ఇంకా బెటర్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అంతే. సీజీ వర్క్ ఇంకా బాగుంటే సినిమా అదిరిపోయేదన్న. అంటే వరల్డ్లోకి మనం వెళ్ళగలగాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి. ఈ రెండు బ్యాక్ డ్రాప్ అంతే. బాగుంది భయ్య మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. యా విఎఫ్ఎక్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ప్లస్ మెయిన్ స్టోరీ లైన్ బాగుంది. యా ఇట్స్ కంప్లీట్ అబౌట్ హిందూ ధర్మ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి. యా విఎఫ్ఎక్స్ ఇస్ టూ గుడ్, కెమెరా వర్క్ ఇస్ గుడ్. యా విఎఫ్ఎక్స్ యా గుడ్. యా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. యా యాక్షన్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ పెట్టారు, మిగతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్. యా విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ లైన్ ఇస్ గుడ్. యా ఇట్స్ గుడ్ మూవీ. యా వాళ్ళు పెట్టిన బడ్జెట్ నీట్గా చూపించారు. సో ఎక్కడ కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇట్స్ టూ గుడ్. బీజిఎం ఈస్ గుడ్. ఓన్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ పార్ట్ ఈస్ గుడ్. 3.5. లాగ్ అన్న ఎవరన్నా విఎఫ్ఎక్స్లో ట్రైలర్లో ఉన్న షార్ట్స్ తప్ప బయట ఇంకా మిగతా అన్ని వరస్ట్ అన్న. హీరో అసలు చెప్పలేమన్నా, ఫేస్ అయితే ఒకేలా ఉంది, ప్రతి ఎక్స్ప్రెషన్ ఒకేలా ఇస్తున్నారు అసలు. అవునన్నా, ట్రైలర్ చూసి వచ్చాను, ఫుల్ ఎంతూజియాజంతో వచ్చాను. అసలు సినిమా అసలు ఏం బాగాలేదు, బోర్ కొట్టింది అన్న. సినిమా మాత్రం సనాతన ధర్మం గురించి మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్లియర్గా ఇచ్చారు. క్లైమాక్స్లో అయితే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి సినిమా చూస్తే. లేదు మేడం, అలా ఏం అనిపించలేదు. 3 గంటలు కంఫర్టబుల్గా చూడొచ్చు. విఎఫ్ఎక్స్ ఆదిపురుషుతో కంపేర్ చేస్తే చాలా బెటర్ మేడం. లేదు, నార్మల్గానే చాలా బాగున్నాయి మేడం విఎఫ్ఎక్స్. అట్లా ఏం నెగిటివిటీ వస్తాయి, ఈజీగా 200-300 వస్తాయి మేడం సినిమా. కొన్ని ట్విస్ట్ ఉన్నాయి మేడం, కొంచెం ఇంటర్వెల్ వరకు ఒకటి ఉంటాయి, తర్వాత నుంచి వేరే కొంచెం చూపించే విధానం డిఫరెంట్గా చూపించారు. మూవీ 3 అవర్స్ మాత్రం కంఫర్టబుల్గా చూడొచ్చు, చాలా బాగా. తమన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండే అనిపించింది మేడం. ఓకే, బట్ తమన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. 3.5 ఇస్తాను. పెడితే చూస్తారు అన్నట్టు ఉంది, ఇది లైక్ అలా తీసారు అన్నట్టు ఉంది. అప్పుడెప్పుడో అంజీ మూవీ తీశారు, ఇట్ వాజ్ అంటే దానికంటే చాలా బెటర్ చేయాలి కదా, అలా లేనే లేదు అసలు. నేను 10 కిలోమీటర్స్ నుంచి మూవీకి జస్టిస్ లైక్ నాట్ రీఫండబుల్ టికెట్ అనేసి వచ్చాను, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. డిసప్పాయింట్ అయ్యారు మేడం వెరీ మచ్. ఇంటర్వెల్ అవుతున్నా కూడా ఇంకా లైక్ ఒక స్టోరీ ప్లాట్ లైన్ అన్నట్టు ఉండాలి. దర్స్ లాట్ ఆఫ్ సెట్ అంతా బాగుంది, లైక్ చాలా ఏదో డెప్త్ బ్యాక్గ్రౌండ్.
సో ఫుల్ బోరింగ్ టూ మచ్